ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని కోచింగ్ సెంటర్ ఘటనపై ఆందోళన చేపట్టారు విద్యార్థులు. భారీ వర్షాలతో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి చేరిన నీటిలో మునిగి 3 అభ్యర్థులు చనిపోయారు. మరో 13 మందిని రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ధర్నా చేపట్టారు విద్యార్థులు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పాట్ను సందర్శించారు ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్. ఘటన జరిగి 12 గంటలు జరిగిన మంత్రి మేయర్ స్పాట్కు రాకపోవడం దారుణమన్నారు. రాజేంద్ర నగర్ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని ఆరోపించారు న్యూఢిల్లీ బీజేపీ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 3 విద్యార్థులు చనిపోయారన్నారు. ఢిల్లీలో పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. డ్రైనేజ్ని క్లీన్ చేయకపోవడంతోనే వరద నీరు బేస్మెంట్లో నిలిచిపోయిందన్నారు ఢిల్లీ బీజేపీ స్టేట్ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై సైతం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు ఢిల్లీ మంత్రి అతిషి. 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మరోవైపు ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటిపై చర్యలు ఆదేశించారు మేయర్ షెల్లీ ఒబేరాయ్. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కోచింగ్ సెంటర్ ఓనర్తో పాటు కోఆర్డినేటర్లను అరెస్టు చేశారు పోలీసులు. బేస్మెంట్లోని వరదలో మునిగి చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన తాన్యా సోని ఉన్నారు. అలాగే యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు చెందిన నివిన్ డాల్విన్లు చనిపోయినట్లు ప్రకటించారు పోలీసులు. రైట్, ఇక ఢిల్లీ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మదర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మదర్, అసలు ఏం జరిగింది? ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అదే విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతున్నాయి. బాధ్యులపైన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అని కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. నిన్న సాయంత్రం వర్షం కురిసేటువంటి సమయంలో ఒక్కసారిగా సెల్లార్లోకి నీళ్లు రావడంతో కింద సెకండ్ బేస్మెంట్ లో ఉన్నటువంటి దాంట్లోకి నీళ్లు చేరుకోవడము, దాని నుంచి షార్ట్ సర్క్యూట్ అవడంతో బయోమెట్రిక్ లాక్స్ అనేది కూడా ఉన్నాయి. దాంట్లోనే రావుస్ ఇన్స్టిట్యూట్ లో కింద సెకండ్ దాంట్లో ఈ లైబ్రరీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. ఎవరైనా లైబ్రరీకి వెళ్ళాలంటే వారికి సంబంధించిన బయోమెట్రిక్ లాక్ అన్లాక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బయోమెట్రిక్ లాక్ అనేది పనిచేయకపోవడంతో గేట్స్ అనేది కూడా మూసుకుపోవడంతో ఆ నీళ్లలోనే ఈ 3 చిక్కుకొని మరణించినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ 3తో పాటు మరొక 3ని కాపాడారు. రెస్క్యూ చేసి వారిని ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి సంబంధించిన చికిత్స అనేది కూడా అందిస్తా ఉన్నారు. అయితే ఈ 3తో పాటు చాలా మందిని కూడా రెస్క్యూ చేశారు. కాకపోతే ఈ 3 మరణించారు. దాంట్లో మరణించిన వారిలో తెలంగాణకు సంబంధించిన ఒక విద్యార్థిని ఉంది. ఇక యూపీ అలాగే కేరళకు సంబంధించిన మరో 2 విద్యార్థినులు ఉన్నారు. ఈ 3ని కూడా వారి డెడ్ బాడీస్ ని ఆర్ఎంఎల్ మార్చరీకి తరలించి పోస్ట్ మార్టం అనేది కూడా నిర్వహిస్తున్నారు. నిర్వహించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక విద్యార్థులు క్యాండిల్ మార్చ్ అనేది కూడా నిర్వహించారు. ప్రొటెస్ట్ అనేది కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే కరోల్ బాగా ఈ రాజేంద్ర నగర్ ఏరియా అంతా కూడా ఈ గ్రూప్స్ కు సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ తోటి మొత్తంగా ఉంటాయి. అక్కడ ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు కావచ్చు, అలాగే వాటికి సంబంధించిన హాస్టల్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ కు సంబంధించి లోబడి కార్యకలాపాలు అనేది కూడా నిర్వహించట్లేదు. వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లలో కావచ్చు, సెల్లార్లలో ముఖ్యంగా లైబ్రరీ కానీ లేకపోతే హాస్టల్స్ వంటి కార్యకలాపాలు అనేది కూడా నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా ఇష్యూస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. పొలిటికల్ గా కూడా కొంత బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య కూడా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఘటన జరిగి 24 hours వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా రాలేదు అనేది ప్రధాన విమర్శ. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పటికే మంత్రి అతిషి వీటికి సంబంధించినటువంటి చర్యల కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించి 24 గంటల్లో రిపోర్ట్స్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఢిల్లీ మేయర్ అయితే ఏకంగా వీటికి సంబంధించి ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలపైన శిక్ష యాక్షన్ కోసం కూడా వారు ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతా ఉంది. ఒక్కసారిగా అంటే పోలీసులు నిన్న సరైనటువంటి సమయంలో స్పందించినట్లయితే ఈ ఇంత పెద్ద ఇష్యూ జరిగేది కాదు అనేది ప్రధానంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. 6:40కి పోలీసులకు అలాగే ఎన్డీఎంసీకి సంబంధించిన
అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు 9:30 ఆ ప్రాంతంలో రీచ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా చేపట్టారు. దాంతో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. వాటికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. ఇంకా పోస్ట్ మార్టం అయితే ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు వాటికి సంబంధించినటువంటి మిగతా ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి డెడ్ బాడీస్ అయితే వారి తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు అనిల్.